ఈ అమరావతి తీర్మానం చేస్తున్న తీరు, లోకేష్ గారు చేసిన వ్యాఖ్యపై శేఖర్ గారు మీరు స్పందిస్తారా? సార్, అమరావతికి ఇప్పుడు చట్టబద్ధత అంటే ఇప్పటి వరకు అమరావతికి చట్టబద్ధత లేదా? నాకు అదే అర్థం కాదు సార్. ఇప్పుడు రాష్ట్రం యొక్క రాజధానిని పార్లమెంట్ ఎక్కడ నిర్ణయిస్తుంది సార్? రాష్ట్రం యొక్క రాజధాని ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీ కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ అసలు అక్కడ పెట్టొద్దని అదే సార్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ అనేది అమరావతి ప్రాంతంలో రాజధాని సహేతుకం కాదు, గుంటూరు మంగళగిరి మధ్యలో పెట్టండి అని చెప్పేసి అయితే భూమి కూడా బాగుంటది కాబట్టి, గట్టి నేల కాబట్టి బాగుంటుందని చెప్పారు. లేదు అంటే దొనకొండ దగ్గర పెట్టండి అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఇచ్చింది సార్. కానీ వీళ్ళు రాష్ట్ర అసెంబ్లీయే కదా అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. రాష్ట్ర అసెంబ్లీ అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏందో తీర్మానం అర్థం కావట్లేదు సార్. ఇంకొక డౌట్ కూడా సార్, 2025 మే 8వ తారీఖున కేబినెట్ భేటీ జరిగింది సార్. మనకి కేబినెట్ భేటీలో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకి పంపించారు సార్. మరి కేంద్ర హోంశాఖకి పంపిస్తే అప్పుడు ఏమైంది సార్? చట్టబద్ధత ఎందుకు రాలేదు? ములాఖాత్లోనే ఉన్నారుగా. 2025 మే 8 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చట్టబద్ధత ఎందుకు తెలకపోతున్నారు గెజెట్? సో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి సార్ రాజధానిని. ఇదంతా ఎందుకంటే సార్, ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే 52,000 ఎకరాలు ఉంది సార్. 32,000 ఎకరాలని భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజల నుంచి సేకరించారు సార్. వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా డెవలప్ చేసిన ఫ్లాట్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్. రామారావు లాంటి రైతులు ఎంతో మంది చెప్పులు అరిగేలా తిరిగి గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సార్. రైట్. లోకేష్ గారికి సమాధానం చెప్పండి. లోకేష్ గారికి మీరేం సమాధానం చెప్తారు? మీ విధానం చెప్పండి. 2014-19 మధ్య చెప్పిన కబుర్లు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా అంటారు. మరి ఇప్పుడు వీళ్ళు లక్షల కోట్ల ఆహారం, సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఆ విషయాలు కూడా ఇప్పుడు చెబుతారు ఇవాళ వీళ్ళు. లోకేష్ గారికి కూడా సమాధానం చెప్తాను సార్. ఇవి ఎందుకు చేస్తున్నారంటే సార్, ఈ అమరావతి చట్టబద్ధత అనే మళ్ళీ ఒక ప్రహసనానికి ఎందుకు తీసుకొస్తున్నారంటే సార్ తీర్మానానికి. సో 32,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించిన తర్వాత వాళ్ళకి ఫ్లాట్స్ ఎక్కడ డెవలప్ చేసి ఇవ్వలేదు. ఇచ్చిన ఫ్లాట్స్ కూడా ఎక్కడంటే ఇక్కడ శ్మశానం దగ్గర, డొంక రోడ్లలో, లింక్ రోడ్లు లేని చోట్ల ఇచ్చారు కాబట్టి రైతులందరూ కూడా అడ్డం తిరిగి ఉన్నారు సార్. మరో 175,000 ఎకరాలు సార్, మరో 175,000 ఎకరాల భూ సమీకరణకు వెళ్తుంటే రైతుల దగ్గర నుంచి 50 గ్రామాల్లో సార్ రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అబ్బే అదేం లేదు, మేము రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చాం, రాజధానిలో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ప్రజలకి ఒక బొమ్మేసి భూములు కొట్టేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా సార్ ఇది. ఇక లోకేష్ గారికి సమాధానం చెప్పాలంటున్నారు సార్. లోకేష్ గారిని ముందు మేము సమాధానం చెప్పే ముందు ఆయన ఒక సమాధానం చెప్పమండి సార్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పేసి మీరు మీ తండ్రి గారు మాట్లాడిన మాట వాస్తవం కాదా? రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా దానికి పెట్టక్కర్లేదు అని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి ఇవి రెండు వాస్తవం అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, ఏడీబీ దగ్గర నుంచి, జర్మనీకి చెందినటువంటి KFW దగ్గర నుంచి, హడ్కో దగ్గర నుంచి, వీటన్నిటి దగ్గర నుంచి 47,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని కోసం అప్పు తీసుకొచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అయినప్పుడు ₹0 కూడా దానికి పెట్టాల్సినటువంటి అవసరం లేనప్పుడు 47,000 కోట్ల రూపాయలు అధిక వడ్డీలకు డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు? దానికి ముందు సమాధానం చెప్పనండి సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా సరే అమరావతికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడిందా? అమరావతిలో రాజధాని తీసేస్తున్నామని చెప్పిందా? రాజధాని అనే దాన్ని విస్తరిస్తున్నాం, రాజధానిని మేము ఇక్కడి నుంచి వికేంద్రీకరిస్తున్నాం అని చెప్పాం సార్. మేము రైట్, కేంద్రీకరణ కాకుండా కాదుగా కౌన్సిల్ పెట్టి మీరు మీ అభిప్రాయాలు చెప్పండి అంటే అవినీతి ఇవన్నీ చెప్తారనే భయంతో కూడా వాళ్ళు ఆ ప్రస్తావన కౌన్సిల్ లేకుండా తీర్మానం ఉన్నారు. మరి ఏ మేరకు చట్టబద్ధ నేను అడుగుతున్నాను సార్. నారా లోకేష్ గారు, మీరు నేను ఒక సూటిగా 4 ప్రశ్నలు అడుగుతాను సార్, దానికి సమాధానం చెప్పండి. సో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా 3,500 నుంచి 4,000 అయ్యే చోట మీరు 13,000 రూపాయల స్క్వేర్ ఫీట్ తో సచివాలయం టవర్లు ఎందుకు కడుతున్నారు? దాంట్లో 4,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. దానికి సమాధానం చెప్పండి. సో ఎవరైనా సార్ అవినీతి జరుగుతా ఉంది అంటే కోర్టుకు వెళ్తాం సార్, హైకోర్టు. కానీ అలాంటి హైకోర్టు భవన నిర్మాణంలో కూడా అవినీతి జరుగుతా ఉంది సార్. సో రాష్ట్రంలో చట్టాలు చేయాల్సినటువంటి అసెంబ్లీ భవన నిర్మాణంలో కూడా అవినీతి జరుగుతా ఉంది సార్. వీటికి సమాధానం చెప్పండి ఫస్ట్. రైట్, ఓకే. మీకేమనిపించింది కౌన్సిల్ ని పెట్టకుండా కేవలం అసెంబ్లీ తీర్మానం చేయటం ఏంటి? ఇది పొలిటికల్ జిమ్మిక్ సార్. ఆయన అన్నట్టుగా చట్టబద్ధత లేదా, ఇన్నాళ్ళు లేకుండానే ఇంత కార్యకలాపాలు చేశారు. ఏ రాష్ట్రానికైనా పరిగెట్టుకుని చట్టం చేయాల్సిన అవసరం లేదు. అది స్టేట్ సబ్జెక్ట్ అని పార్లమెంట్ వేదిక మీద కూడా కేంద్రం అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ పొలిటికల్ గా ఎక్స్పోజ్ చేస్తాము అనే ఒక భ్రమతోటి, ఆలోచనతోటి
దాన్ని వాడుకుందాం స్టేట్మెంట్స్ కింద. దానికోసమని చట్టసభలో తీర్మానం అని పెట్టి ఒక దినం అంతా దాని మీద దాని మీద నడిపేయచ్చు. మరి మీరు అన్నట్టుగానే కౌన్సిల్లో సంఖ్యాబలం లేదు కనుక అక్కడ మనమే ఎక్స్పోజ్ అవుతాము అనే భయం ఒకటి అక్కడ తీసుకురాకపోవడం, ఇక్కడ తీసుకురావడం. ఈ భూ సమీకరణ కూడా ఆయన అన్నట్టు దృష్టి మళ్లించే ప్రక్రియలో ఇటువైపు చట్టబద్ధత తీసుకొచ్చామని ఒక కొత్త కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్న భ్రమ కల్పించి, ఇంకొక వైపు భూమి 32,000 తీసుకొని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మేము ఒక మోడల్ ఎవాల్వ్ చేసినాము అని చెప్పిన వాళ్ళు వాళ్ళకే న్యాయం చేయక వాళ్ళ వేదికలను, నిరసన వేదికలని రాజకీయ ప్రయోజనాల కోసం 2024 ఎన్నికల ముందట వాడుకొని వాళ్ళకి ఇవ్వాలటి కూడా కాంక్రీట్గా ఒక సమాధానం చెప్పకుండా మళ్ళీ రెండో విడత భూ సమీకరణ, ఇది కాకుండా 175,000 అదేదో నేను కొత్తగా వింటున్నా. ఇట్లా భూమికి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది ఎవరికైనా, కొంతమందికి అదే జీవనోపాధి అవుతుంది. అట్లాంటి సమయంలో మీరు అడ్డగోలుగా, అది కూడా 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ల్యాండ్ అక్విజిషన్ లాని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసి లోకల్ లాస్ తెచ్చుకున్నారు. దానివల్ల ఎంత అన్యాయం జరిగిపోతుందంటే, వారసత్వంగా వాళ్ళకు వచ్చిన నువ్వు వాళ్ళను జీవన ప్రమాణాలు పెంచవు, వాళ్ళ జీవితాలను నువ్వు మెరుగుపరచవు. వానికి ఎప్పుడో వారసత్వంగా లభించిన 1/2 ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాలు ఉంటే దాన్ని కూడా నాకు ఇష్టం లేదు, నువ్వు సేకరిస్తా అని చెప్తున్న 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలలో నాది అనివార్యంగా నా భూమి ఉంది, నా ఇష్టాలతో నిమిత్తం లేకుండా నువ్వు లాక్కోవడమే కదండి. అది భూ సమీకరణ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాయి ప్రభుత్వము. ఎస్పెషల్లీ వీళ్ళకి వెళ్ళేది ఒక ఎత్తుగడ భూములు సేకరించడానికి. దాంట్లో భాగమే ఈ మళ్ళీ తీర్మాన చర్చ కౌన్సిల్లో పెట్టకుండా మళ్ళీ ఇది ఒక కొత్త రఘురామ పర్యటనతో టెన్షన్, మంది మార్పులంతో డిప్యూటీ స్పీకర్ హడావుడి, ఆకివీడు పెదపేటలో తీవ్ర ఉద్రిక్తత, రఘురామ అనుచరులు దాడి చేశారంటున్న దళితులు, వీళ్ళే దాడి చేశారంటున్న రఘురామ మనుషుల 57 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉందో ఏంటో, అక్కడ అనవసరంగా ఆ నియోజకవర్గంలో ఉద్రిక్తతలకి ఆస్కారం ఇస్తున్నారు. విలేకరిపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బూత్ పురాణం. నిన్న ఒక ఎమ్మెల్యే అశోక్ అన్న ఆయన ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు గిరిజనుల్ని బాస్టర్డ్స్ అని అవన్నీ తిట్టారంట, అది పేపర్లో వచ్చింది. ఇవాళేమో ఈయనెవరో బూత్ పురాణం అంట. ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పైగా విచిత్రం ఏంటంటే, ఈనాడు వాళ్ళు మిగతా పేపర్లో జర్నలిస్ట్ని ఎవరినన్నా ఏదైనా చేస్తే కరెక్ట్ ఇంకా చేయండి అన్నట్టు రాస్తున్నారు, వాళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం ఇట్లా రాస్తున్నారు. మీకేమనిపించింది? అంటే మీడియా విషయంలో వీళ్ళకి మొదటి నుంచి కూడా ఒక సదభిప్రాయం లేదు సార్. మీడియా మేనేజ్మెంట్ స్థాయిలో అనుకూలంగా ఉండి ఆ క్లైమేట్ని బాగు చూస్తే చాలు, కింద అట్టడుగు స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల పైన వీళ్ళకి అభిప్రాయం మొదటి నుంచి లేదు. చంద్రబాబు మేము చూసాం, మనం ఈడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చూసాం కదా, ఏదన్నా నెగిటివ్ వస్తే కూడా అధికారులతోటి సీరియస్గా రివ్యూలు జరిపి, ఇందాక ఆయన చెప్పాడు, ఆయన ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడం తప్ప ఇంకేముండదు. ఒకసారి మీకు గుర్తుంటుంది, 1995లో కొత్తగా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినాక జన్మభూమి అని పెట్టి ఈయన ప్రజల వద్దకు పాలన అని ఈయన స్వయంగా వెళ్ళేది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో మున్సిపాలిటీలో పందులు, మున్సిపల్ ఆఫీసు ఆ కాంపౌండ్ వాల్ కింద కూలిపోయి ఉంది, దాంట్లోంచి పందులు వచ్చి నానా బీభత్సం చేస్తే మందలించాడు సార్. మందలించి బాబు సీరియస్ అని వార్తలు వచ్చినాయి. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక విజిట్కి పోతే మళ్ళీ అదే పరిస్థితి ఉంది మున్సిపాలిటీలో. అంటే దాన్ని బాగా మైసూరారెడ్డి గారు అసెంబ్లీలో ఎక్స్పోజ్ చేసినారు. నీవు సంవత్సరం కింద కోపానికి వచ్చావు, సంవత్సరం తర్వాత కోపానికి వచ్చావు, కోపానికి మధ్య పరిస్థితి అట్లాగే ఉంటే ఏం ప్రయోజనము అని. జర్నలిస్ట్ ఏదన్నా వ్యతిరేక వార్త వస్తే కూడా చూడయా ఇట్లా వచ్చింది మీకు వ్యతిరేకంగా అని సర్దుకోమని చెప్పడం, వ్యవస్థను బాగు చేయడం కాదు. అట్లా వార్తలు రాకుండా చూసుకోండి అంటాడు. అది కరెక్ట్ కాదు. ఈనాడు వాళ్ళు వేరే జర్నలిస్టుల మీద అయితే వాళ్ళే అరాచకంగా ఉన్నాయి లేని అబద్ధాలు కల్పించి రాస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ, ప్రభుత్వం ఏం చేసినా సరే అడ్డగోలుగా సమర్థిస్తూ ఇంకెక్కువ రెచ్చగొట్టే విధంగా రాస్తున్నారు. వాళ్ళ బాధ వచ్చి వాళ్ళ రిపోర్టర్ వచ్చేసరికి మాత్రం వాళ్ళ పార్టీయే కదా, మరి ఎందుకు కేసు? మన కోడిది ఆడిస్తేనే తెల్లారినట్టు అంటే ఎట్లా కాదు కదా. మొత్తం అందరు జర్నలిస్టుల పట్ల ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇతను బూత్ పురాణంతో రెచ్చిపోయారు. వేషాలు వేసి ఇష్టం వచ్చినట్లు పత్రికలో రాశావనుకో అంటూ అసభ్య పదజాలంతో పెట్టిరైపోయారంట. మరి మిగతా వాళ్ళ మీద చేసినప్పుడు దగ్గరుండి మరి చేయించారు కదా, అప్పుడు బాగా సమ్మగా ఉందా మరి
ఇప్పుడు సమ్మగా ఉందా ఏమి? మరి అందుకే ఎవరికి అన్యాయం జరిగినా ఎవరు తప్పు జరిగినా తప్పు అని చెప్పాలి, అంతేగాని గవర్నమెంట్ బాధ కొట్టినప్పుడు ఎవరి మీద సరే రాయటం, ఎవరి మీద పిచ్చి పిచ్చిగా రాయటం, ఇప్పుడేమో మీ మీద రాసినప్పుడు మాత్రం ఇట్లా. శేఖర్ గారు ఏదో చెప్పదలిచారు, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. పింగళ దశరథరామ్ గారు గుర్తుంటారు సార్ మీకు. అవును, తమకు అనుకూలంగా రాయలేదని ఏం జరిగిందో చూశారు సార్. ఇలాగే ఉంటుంది సార్ తమకు అనుకూలంగా రాయకపోతే. అదే ఎదుటి వాళ్ళ మీద మాత్రం ఎంతైనా విషం జిమ్మించవచ్చు సార్. వ్యక్తిత్వ చంద్రబాబు గారు ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకుంటారో లేదో, నిన్న గిరిజనులు తిట్టిన ఎమ్మెల్యే మీద చర్య తీసుకుంటారో లేదో మరి. అంటే ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈనాడు వారికి ఇప్పుడు బాధ తెలిసి వచ్చిందా అన్నది, ఇంత పెద్ద వార్త రాసుకోవాల్సి వచ్చిందే ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలేమో. అది నేను ఒక ఓట్ చెప్పాలి సార్ కంప్లీట్. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది సార్. మీ కొమ్మినేని గారు అలాగే దిలీప్ రెడ్డి గారు కూడా దానికి కొంచెం ఆలోచన చేయాలి సార్. చంద్రబాబు నాయుడు గారు 32,000 ఎకరాలు భూసేకరణ చేసి, అదే విధంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు విశ్వనగరంగా మారుతుంది అన్నారు సార్. చెప్పారు. 2014 నుంచి 19 వరకు విశ్వనగరంగా ఉన్నది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలా అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు సార్. అది ఆయన అడగండి, ఆయనకైనా అర్థమైందో లేదో, ఏం చెబుతాం గవర్నమెంట్ వరకైనా. రైట్.